ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం తెచ్చినా ఏం చేయలేకపోయారు. ఒక్క ఓటుతో తీర్మానం వీగిపోయింది. 5 సంవత్సరాలు మేం పదవిలో ఉంటాం. అవిశ్వాస తీర్మానంలో గెలిచినందుకు మీరెవరికైనా రుణపడున్నారా? ఉన్నాను. ఒక్కరికి రుణపడున్నాను. ఎవరికి? భగవంతుడికి. ఆ. హలో, ఎవరు? నీ రంకు మొగుండి రే 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 పుణుకులు అమ్ముకున్న నాయాల గెలవగానే నీ బుద్ధి చూపించావే. ఏమిటో బొచ్చు రే 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 పుణుకులు. నువ్వు 5 ఏళ్లు ఆ కుర్చీలో కూర్చోడానికి నేనెంత డబ్బు ఖర్చు పెట్టారా? అలాంటి నాకే చూపించావు కదూ. ఏం జరిగింది? ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి చుట్టచుట్టుకెళ్ళింది, అది నీకు తెలీదు? ఏ అమ్మాయి? మీ అమ్మ రంకుమ్మగుడున్నాడే, వాడి మొదటి పెళ్ళానికి పుట్టిన అమ్మాయి. ఓ, ఏం జరిగిందో చెప్పు. చెప్పడం కాదు, అక్కడికొచ్చి చెడమడ చెప్పు తీసి కొడతాను. ఆ. కొత్త కమిషనర్ ఒకటి ఈ ఊరు వచ్చిందిగా, అది మా ఇంటికొచ్చి హనుమంతుడు లంకాదహనం చేసినట్టుగా ఇల్లంతా నానాబీపత్వం చేసి వెళ్లిపోయింది. కొన్ని కోట్ల విలువైన బంగారం డబ్బు అది దోచుకుపోయింది. దాని గురించి కూడా నాకు దిగులేదు. నా ప్రాణం కంటే విలువైన కొన్ని రహస్య డాక్యుమెంట్ తీసుకుపోయింది. కడపరెడ్డి ఆ? కడపరెడ్డి ఇదిగా ఇదంతా కడపరెడ్డి గారు కక్షతో చేయించిన పని. ఆ, నేను ఎంక్వైరీ చేస్తాను. ఎంక్వైరీ లేదు, గామా లేదు. నీకు నేను 2 గంటల అవకాశం ఇస్తున్నాను. ఆలోగా అది దోచుకుపోయినవన్నీ ఇచ్చి క్షమాపణ అడగలేదో, ఏ ముఖ్యమంత్రి, నువ్వు మా ఇంటి ముందు ముష్టెత్తుకోవాల్సి వస్తుంది. Hello, Sridevi IPS here. Sir, I'm the real Sridevi IPS. What is shocking news? I just cannot believe it. Sir, but I have taken charge just now. Subordinates పేర్లేంటో కూడా నాకు తెలియవు. Yes, sir. Yes, sir. Definitely, sir. Thank you, sir. గుడ్ మార్నింగ్ మేడం. Good morning. ఐ ఆమ్ సిఐ మన్మథమూర్తి ఎస్ఐ. సిఐ మన్మథమూర్తి ఎస్ఐ. పేరేమిటి? తిరకాసుగా తలకిందులుగా ఉంది. సారీ మేడం, సిఐ నా ఇనిషియల్, ఎస్ఐ నా డిసిగ్నేషన్. ఎవరి భుజంగరావు గారు? గవర్నరు, ముఖ్యమంత్రి, నాయకులు, మాఫియా లీడర్లు అందరికీ కలిపి ఎంత పవర్ ఉంటుందో అంత పవర్ ఉంది భుజంగరావుకి. కృష్ణ భగవానుడు గోవర్ధనగిరి ఎత్తినట్టు తన చూపుడు వెళుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం పడిపోకుండా నిలబడుతున్న అపర చాణక్యుడు, కలియుగ శకులు లాంటి ఓ కోటీశ్వరుడు. హూ ఇస్ దట్ బిచ్? ఎవరు మేడం? నా పేరు వాడుకుంటున్న మనిషి. మీ పేరుతో జెరాక్స్ కాపీ వచ్చింది. Yes. నేను ఛార్జ్ తీసుకోవడానికి ముందే నా పేరు పెట్టుకుని ఒక ఆడది లూటీ చేసింది. ఈ భుజంగరావు ఇంట్లోనే కొల్లగొట్టుకుపోయింది. ఆ మనిషి ఆటబొమ్మ లాంటిది అయింటుంది. రాఘవేంద్ర స్వామి, పిల్లల్ని కనడానికి ఆడవాళ్ళు ఉందారనుకున్నాను. లూటీలు కూడా మొదలెట్టారా? నా గురించి దానికి తెలియదు. ఢిల్లీలో అధోలోక సామ్రాజ్య చక్రవర్తుల్ని, రాజకీయ ముసుగులో బతికే నయవంచుకుల్ని వీధుల్లో చెప్పుతో కొట్టి తీసుకెళ్లింది శ్రీదేవి. పసిగుడ్డి ఇదంతా. ఇంత ధైర్యంగా లూటీలు చేసిందంటే దానికి గవర్నమెంట్ సపోర్ట్ ఉందంటారా మేడం? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? నిజమే మేడం, ఏ దేశంలోనైనా ఆడవాళ్ళ వల్లే నానా గొడవలు వస్తాయి. అమెరికాలో ఈ మధ్య జరిగింది కదండి, పాపం మన క్లింటన్ గారిని కోర్టుకి ఇచ్చింది కదండి మోనికా విస్కీ. Stupid. సాధ్యమైనంత త్వరగా చీటింగ్ జరిగిన ఇంటికి నేను వెళ్ళాలి. అంతకు ముందే అది ఈ సిటీలో ఎక్కడున్నా సరే అరెస్ట్ చేసి తీరాలి. ఎస్ మేడం. రాఘవేంద్ర స్వామి, ఎవరయ్యా జెరాక్స్ కాపీ? అరే గోవిందు, ఏమిటనయ్యా? ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకున్నాడు. తీసుకుపోయినవన్నీ తిరిగి అప్పగించడానికి అది మన ఇంటికి వస్తోంది. భుజంగరావు పవర్ ఏమిటో ఓ కమిషనర్ కి ఇప్పుడు అర్థమై ఉంటుంది. పోయిన సొమ్ము తిరిగి వచ్చేసింది. ఇది ఆ అమ్మాయి కాదే, మరో అమ్మాయి. ఐఎమ్ శ్రీదేవి, కమిషనర్ ఆఫ్ పోలీస్. శ్రీదేవ, ఈ పేరు చెప్పే ఎవరితో వచ్చిందే? ఇదేమిటి, ఆడ పోలీసులందరికీ ఒకే పేరుంటుందా? యాక్చువల్లీ ఆర్ చీటెడ్. నా పేరు చెప్పుకుని ఎవరో అమ్మాయి తెలివిగా మిమ్మల్ని మోసం చేసింది. కనకదుర్గమ్మ తల్లి, ఎంత ఘోరం జరిగింది. పోలీస్ వేషం వేసుకుని పట్టపగలు కొలగట్టడానికి ఇదేమన్నా చంబల్లోయా లేదా దొంగ పోలీస్ ఆట అనుకున్నారా? ఇందులో మోసం ఉంది. దీని వెనుక ఎవరి హస్తమో ఉంది. ఇలా పోలీస్ యూనిఫామ్ వేసుకుని వచ్చింది ఆ అమ్మాయిను. సరే, నువ్వే నిజమైన శ్రీదేవిని ఎలా నమ్మో? నో, ఐఎమ్ ద ఒరిజినల్ కమిషనర్, శ్రీదేవి ఐపీఎస్. ఆహా, దొంగ వ్యాపారంలో ఒరిజినల్ డూప్లికేట్స్ ఉంటాయని విన్నాం, కానీ పోలీసులు డూప్లికేట్స్ ఉంటారని తెలీదు. అన్నయ్య, ఇదా కడపరెడ్డి ప్లానే? ఏయ్ పుస్కి, నీకు భుజంగరావు తడాకా ఏమిటో తెలీదు. నీకు తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఐడియా ఏదైనా ఉంటే ఏ హోటల్కైనా వెళ్ళవే, బోలెడ్ డబ్బు. వాట్ ద బ్లడీ హెల్ యు ఆర్ టాకింగ్? ఒక పోలీస్ కమిషనర్ తో మాట్లాడుతున్నావని మర్చిపోకు. నా పేరుతో జరిగిన చీటింగ్ కదా అని నేను ఊరుకున్నాను.
తిక్క రేగితే నీ 32 పళ్ళు రాలగొట్టి నీ చేతికిస్తాను. యునో, ప్రమోషన్ విత్ ట్రాన్స్ఫర్ అంటూ నేను ఇక్కడికి వచ్చాను. ఒకవేళ పనిష్మెంట్ విత్ ట్రాన్స్ఫర్ అంటూ వెనక్కి వెళ్లాల్సి వచ్చినా ఐ డోంట్ కేర్. పదవిలో ఉన్నంత వరకు పరమేశ్వరునైనా నేను ఎదిరిస్తాను. సురేష్, మేడం. ఎఫ్ఐఆర్ రెడీ చేయి. ఓకే మేడం. ఫాలో మీ. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం, ఐ క్యాన్సల్, డెఫినెట్లీ ఐ క్యాన్సల్. థ్యాంక్ యూ మేడం. ఇదిగో కొంతమంది అటు సైడ్ వెళ్ళండి, కొంతమంది ఈ సైడ్ వెళ్ళండి. ఇదిగో మీరు నాతో రండి, మీరు నాతో రండి. Bring him. ఇది భుజంగరావు గారి షాపేనా? అవును. నువ్వెవరు? వాళ్ళ అబ్బాయిని. పేరు లేదా రాస్కల్? ఈ కొట్లోనేనా ఇచ్చింది? అవునండి. వీడు దొంగిలించి తెచ్చిన బంగారు ఆభరణాలన్నీ మీరే కొన్నారు కదూ? పచ్చబద్ధం. వీడి మొహం ఇప్పుడు నేను చూడనే లేదు. నాకు అన్ని లావాదేవీలు నాన్నగారితోటేనండి. ఇతను నెలలో పద్మనాభం గారింట్లో కొట్టేసిన బంగారు నగలు, దుర్గమ్మ గుడిలో కొట్టేసిన నగలు వీళ్ళకి అమ్మేసినానండి. అదేంటి అబద్ధం వాడి తప్పించుకోవాలనుకోకు. ఈ షాప్ లో ఉన్న ఆర్నమెంట్స్ అన్ని సీజ్ చేసి మేము కస్టడీలో ఉంచుకుంటాం. టేక్ ఎవ్రీథింగ్. మేము ఎవరి దగ్గర దొంగ బంగారం కొనలేదు. ఇది మోసం. నేను మా నాన్నకు ఫోన్ చేస్తాను. మీ నాన్న వాడు మాయల మరాఠీ నెంబర్ 1 ఫ్రాడ్. ఆర్నమెంట్స్ మాత్రమే కాదు, నిన్ను కూడా కస్టడీలోకి తీసుకున్నాం. రారా. అక్కడ 2 పూట్ల టిఫిన్ పెడతారా? Come on, get in. నువ్వు ఎప్పుడు జైలు చూడలేదు కదా, సూపర్ గా ఉంటది. మేడం, ఈ సీఎం మన్మథమూర్తి ఎస్ఐ టేకప్ చేసిన ఏ ఒక్క ఆపరేషన్ ఇంతవరకు ఫెయిల్ అవనే లేదు మేడం. ఓ మై గాడ్, చచ్చాం. ఇక్కడ పోలీసులు ఉన్నారు. మనం వెనక్కి వెళ్ళిపోదాం. అక్కడ పోలీసులు ఉన్నారనే కదా మనం ఈ రూట్ లో వచ్చింది. వాళ్ళన్ని రూట్లు బ్లాక్ చేశారు. ఒకే మార్గం ఉంది. ఏదో ఒక ప్లాన్ వేసి వాడిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. నువ్వు రావా? మీరు తప్పించుకోవాలంటే నేను ఇక్కడ ఉండాలి. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. కమ్ ఆన్, హరి అప్. ఈ కొంచెం ఆగియండి. ఎందుకు దిగరా? వీడిని కట్టేసి కాయకి కేర్ఫుల్. నువ్వు పోరా. ఏంటి, దొంగను పట్టుకోగలిగితే నాకు ప్రమోషన్ కి రికమెండ్ చేస్తారా? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఇంగ్లీష్ దంచేశారు సార్. ఓవర్ యాక్టింగ్ చేసి ఆ కాలు పట్టి లాగేద్దామనా? సారీ సార్. వారపూడి దొంగ అయినా సరే, స్టూవర్ట్పురం గ్యాంగ్ అయినా సరే, ఈ సీఎం మన్మథమూర్తి ఎస్ఐ కళ్ళలో కారం కొట్టి తప్పించుకోవడం కష్టం రా. ఆవిడ మేడంలా లేరే. నాకు అలాగే అనిపిస్తుంది సార్. మరెవరు? దోపిడి దొంగ ఉంటుంది. దెన్ క్యాచ్ హర్. ఓకే సార్. యూ దిస్ వే, యూ దిస్ వే, యూ కమ్ విత్ మీ, ఫాలో మీ. విడిగా పోరా. ఆపు. ఇది దాని చెప్పే కదా? అవును సార్. మీరు ఇక్కడే కాపలా కాయండి. మనకి మస్కా కూడా తప్పించుకోకూడదు, జాగ్రత్త. అదిగో పారిపోతుంది. చలపతి, ఫాలో మీ. దాన్ని పట్టుకుంటామనే నమ్మకం మీకుందా సార్? నాకు లేదు.